హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజుల్లో హెయిర్ కట్ చేసుకుంటే ఆయుష్ తగ్గుతుందంట, జాగ్రత్త. హెయిర్ కట్ చేసుకోవాలన్నా, గోర్లు కత్తిరించుకోవాలన్నా వారం వర్జం సమయం తప్పకుండా చూసేవారు. శాస్త్రాలను అనుసరించి నిర్దిష్టమైన సమయాలను వాటికి కేటాయిస్తారు. ప్రస్తుతం చాలామంది ఈ విషయాలను పట్టించుకోరు. భారతదేశం సాంప్రదాయాలు ఆచారాలకు నెలవు. మన పెద్దలు ఏది చేసినా నిర్దిష్టమైన కాలాన్ని పరిగణంలోకి తీసుకొని చేస్తారు. ఉదాహరణకు హెయిర్ కట్ చేసుకోవాలన్నా, గోర్లు తీసుకోవాలన్నా వారం వర్జ్యం సమయం తప్పకుండా చూసేవారు. శాస్త్రాలను అనుసరించి నిర్దిష్టమైన సమయాలను వాటికి కేటాయిస్తారు. ప్రస్తుతం చాలామంది ఈ విషయాలను పట్టించుకోరు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జుట్టు, గోర్లు ఎప్పుడు పడితే అప్పుడు కత్తిరించుకోకూడదు. ఒకవేళ చేస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయని విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో ఏ రోజుల్లో గోర్లు, జుట్టు కత్తిరించుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ సమయంలోపే హెయిర్ కట్ చేసుకోవాలి. శాస్త్రాల ప్రకారం మీరు హెయిర్ కట్ ఎప్పుడు చేసుకున్నా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 లోపు పూర్తి చేసుకోవాలి. అప్పుడే మీకు సానుకూల ఫలితాలు లభిస్తాయి. సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో హెయిర్ కట్ చేసుకోకూడదు. అంతేకాకుండా తండ్రి కొడుకులు, అన్నదమ్ములు కూడా ఒకే రోజు హెయిర్ కట్ చేసుకోకూడదనే నియమం ఉంది. సోమవారం నాడు క్షౌరం చేసుకుంటే మీకు 7 నెలల ఆయుష్ పెరుగుతుందని చెబుతారు. అంతేకాకుండా సంపద, శ్రేయస్సు కూడా వృద్ధి చెందుతుందంట. సంతాన ప్రాప్తి కోసం చూస్తున్నవారు, ఒకే కుమారుడు ఉన్నవారు సోమవారం నాడు కటింగ్ లేదా షేవింగ్ చేసుకుంటే మంచిది. మంగళవారం. ఇది చాలామందికి తెలిసిందే. మంగళవారం నాడు బార్బర్ షాపులు ఉండవని. ఎందుకంటే ఈరోజు కటింగ్ చేసుకుంటే 8 నెలల ఆయుష్ తగ్గుతుందంట. అంతేకాకుండా ఇంట్లో ప్రతికూలత, అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని విశ్వసిస్తారు. బుధవారం నాడు హెయిర్ కటింగ్ చేసుకుంటే 5 నెలల ఆయుష్ పెరుగుతుందని చెబుతారు. ఇదే సమయంలో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందంట. కుటుంబంలో సుఖ సంతోషాలు, ధనప్రాప్తి ఉంటుందని చెబుతారు. గురువారం హెయిర్ కట్ చేసుకుంటే 10 నెలల ఆయుష్ పెరుగుతుందని అంటారు. లక్ష్మీదేవి ఇంట్లోనే ఉండి ఆమె అనుగ్రహం పొందాలంటే ఈ రోజున కటింగ్ లేదా షేవింగ్ చేయించుకోకూడదు. ఒకవేళ మీరు అలా చేస్తే ధన నష్టం జరగవచ్చు. సంతానం నుంచి కొన్ని సమస్యలు ఉండవచ్చు. శుక్రవారం నాడు హెయిర్ కట్ లేదా షేవింగ్ చేసుకుంటే 11 నెలల ఆయుష్ పెరుగుతుందని ప్రతీతి. అక్కా చెల్లెళ్ళు ఉన్నవారు ఈరోజు ఈ పనులు చేయకూడదు. శనివారం నాడు కటింగ్ లేదా షేవింగ్ చేసుకుంటే వారికి 7 నెలల ఆయుష్ తగ్గుతుందని నమ్ముతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని చెబుతారు. ఆదివారం సెలవు రోజు కాబట్టి ఈ పనులకు అత్యంత అనుకూల సమయం. కటింగ్, షేవింగ్, గోర్లు లాంటి కార్యాలను ఈరోజు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఓ నెల ఆయుష్ పెరుగుతుందని విశ్వసిస్తారు. ఎందుకంటే ఆదివారం శ్రీమన్నారాయణుడికి అంకితం చేశారు. శాస్త్రాల ప్రకారం క్షురకర్మకు అనుకూలమైన తిథులు వచ్చేసి విద్య, తదియ, పంచమి, సప్తమి, త్రయోదశి, మంగళవారం, శనివారం క్షౌరం చేయించుకోవడం మంచిది కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఓం శ్రీమాత్రే నమః యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.